హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి 2018లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్స్ అంటే ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వచ్చాయి అనేది మీకు ఐడియా అయితే వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యసన విధానం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం. నెక్స్ట్ వన్, శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఆప్షన్ 1 జననానికి ముందు. జననానికి ముందు శిశువు యొక్క వినికిడి శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, జేమ్స్ లాంజే ఉద్వేగ సిద్ధాంతం ప్రకారం. ఫ్రెండ్స్, దీనికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెషన్లో మాత్రమే 20 బిట్స్ ఉంటే ఇందులో 3 బిట్స్కి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్, రాము ప్రతిసారి కష్టమైన పనులను సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. రాము ప్రతిసారి కష్టమైన పనులు సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సాధన అవసరం. నెక్స్ట్ వన్, స్థానికతకు దీనితో సంబంధం కలదు. స్థానికతకు దీనితో సంబంధం కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 భాషా వికాసం. నెక్స్ట్ వన్, నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతంను బలపరుచుటకు ఇచ్చిన సాక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. నెక్స్ట్ వన్, నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించిన వారు. నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించినది ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్, పిల్లలు ప్రస్తుతం ఉన్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఈ దశలో ఉన్నట్లు అర్థం. ఆన్సర్ ఆప్షన్ 1 సమతాస్థితి. 1, నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించినటువంటి నికష ఏది అంటే ఆప్షన్ 3 సాధనా నికష. నెక్స్ట్ వన్, చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావము. చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావము ఆప్షన్ 4 సహజ భావన. నెక్స్ట్ వన్, ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మనోవిక్షిప్తి. నెక్స్ట్ వన్, పురోగమన అవరోధం లేదా తిరోగమన అవరోధం వలన పిల్లలు పాఠాన్ని మర్చిపోయినట్లు తెలుసుకొనిన ఉపాధ్యాయుడు క్రింది విధానం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తాడు లేదా అధిగమిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రస్తుత పాఠానికి ఇంతకుముందు పాఠానికి గల పోలికలు భేదాలను హైలైట్ చేయడం ద్వారా పురోగమన అవరోధం లేదా తిరోగమన అవరోధాన్ని అధిగమించవచ్చు. నెక్స్ట్ వన్, విషయాలను శాశ్వత భద్రతలోనికి తీసుకొని వెళ్ళుటకు అది ఈ క్రింది స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతము చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞాపకం పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది, కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులను మర్చిపోయినట్లు కనుగొన్నది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 వరుస క్రమ స్థాన ప్రభావము. నెక్స్ట్ వన్, స్మృతి మరియు విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలు వాడారు. అర్థం లేని పదాంశాలు వాడినది ఎవరు అంటే ఆప్షన్ 1 ఎబ్బింగాస్. నెక్స్ట్ వన్,
ఒకరి పగటి కలలను కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం ఏది? ఒకరి పగటి కలలు కోరికలు తృప్తిపరిచే రక్షక తంత్రము. ఆప్షన్ 3 స్వైరకల్పన. దమనం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం కావాలనే మర్చిపోవడం. హేతువాద వివరణ అంటే తన యొక్క తప్పును ఏదైనా ఒక కారణంతో సమర్థించుకోవడము. నెక్స్ట్ విస్థాపనం అంటే ఒకరి మీద కోపము ఇంకొకరి మీద చూపించడం. నెక్స్ట్ 1 మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణనే కళ అన్నది క్రింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయం. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాయిడ్. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. ఆప్షన్ 1 కుంటనం, సంఘర్షణ, పీడనం మరియు ఆందోళన. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.